అడవుల సంరక్షణ కోసం ఒక గొడ్డలి యుద్ధం చేస్తే ఎట్లుంటుందో, పావురాల సంరక్షణ కోసం ఒక వేటగాడు ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తుంటే కూడా గట్లనే అనిపిస్తున్నది. అడవులను నరికి మూగజీవాలను బలి తీసుకున్న వాళ్ళను ప్రమోట్ చేయడం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకుల జీవితాల్లో నిప్పులు పోసిన ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకుంటున్నారట. మస్తున్నదిగా కాంబినేషన్. వీళ్ళేమో అడవులను నరికి మూగ జీవాల జీవితాలను నాశనం చేస్తారు, రోడ్ల మీద పడేస్తారు. వాళ్ళేమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకుల జీవితాలను బలి తీసుకుంటారు. పక్షుల జీవితాలని నాశనం చేసిన వాళ్ళని ప్రమోట్ చేసేందుకు మనుషుల జీవితాలని నాశనం చేసిన వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సూపర్ కాంబినేషన్ కదా. అసలు ఏమైందంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి దొరికిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. అయితే ఈ హెచ్సియు ఇష్యూ వల్ల, ఈ అడవుల నరికివేత వల్ల కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ మానం మొత్తం పోయింది. దేశం మొత్తం నేషనల్ మీడియా ఉతికి ఆరేసింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే, మా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ప్రచారం చేస్తారా లేదా, అవి జింకలు కాదు గుంటనక్కలు అని చెప్పి ప్రమోట్ చేస్తారా లేదా, హెచ్సియులో అడివే లేదు, అసలు చెట్లే లేవు అనేది ప్రమోట్ చేస్తారా లేదా, లేకపోతే జైలుకు పోతారా? మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు జైలుకు పోతారా, లేకపోతే అడవులను నరికి మేము మూగజీవాల జీవితాలు నాశనం చేసిన విషయాన్ని కవర్ చేయడానికి మాకు ప్రమోట్ చేస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిన ఆఫర్. మస్తున్నది కదా ఆఫర్. అందుకే మీరు చూడరు, సోషల్ మీడియాలో చిల్లరగాళ్ళు మాత్రమే, మానవత్వం ఉన్నోడు, మనిషి పుట్టుక పుట్టినోడు, కొంచెమన్నా గుండెలో తడి ఉన్నోడు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే హెచ్సియు వైపు నిలబడుతున్నారు, ఆ మూగ జీవాల వైపు నిలబడుతున్నారు, ఆ నెమళ్ళ కోసం మాట్లాడుతున్నారు, ఆ పక్షుల కోసం మాట్లాడుతున్నారు. కొన్ని వందల వేల తరాలకు ఆక్సిజన్, అది హైదరాబాద్కి ఆక్సిజన్ ఇచ్చే ఆ అడవి వైపు నిలబడుతున్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆ మానవత్వం ఎందుకుంటుంది? వాడు ఆ యాప్ని ప్రమోట్ చేస్తే ఆ బెట్టింగ్ యాప్ ఆడిన ఎవడైనా సరే రోడ్ల మీద పడతాడు, వాడు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిసి కూడా పైసల కక్కుర్తి వాడి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే సన్నాసులకు పక్షుల పట్ల అవగాహన ఎందుకుంటుంది, అడవి మీద ప్రేమ ఎందుకుంటుంది, మూగ జీవాల మీద మనస్సాక్షి ఎందుకుంటుంది? అమాయకమైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నా కూడా కేవలం డబ్బులకు కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన లుచ్చాగాళ్లకు ప్రకృతి మీద ప్రేమ ఎందుకుంటుంది? ఉండదు. అందుకే వాళ్ళని బెదిరిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మంచి అవకాశం ఇది వీళ్ళకి బెదిరించుకోవడానికి. అందుకే మీరు చూడరు సోషల్ మీడియాలో ఆ హెచ్సియు విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న చిల్లరగాళ్ళ దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద చిల్లరగాళ్ళంతా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన లుచ్చగాళ్ళే ఉంటారు. ఏం దరిద్రం రా ఇది, నాకు అర్థం కాదు కానీ.